2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. లాభస్థానంలో శని భగవాన్ ఉన్నారు, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. 26వ తారీఖు నుంచి శుక్రుడు మీన రాశి నుంచి ఆయన మేష రాశికి వస్తున్నారు, వ్యయ స్థానంలోకి వస్తున్నారు. లగ్నాధిపతి 12వ స్థానంలో ఉంటాము. ఆరోగ్య పరంగా, ధన పరంగా, శత్రువుల పరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 26వ తారీఖు నుంచి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అంత అనుకూలంగా అయితే ఉండదు మీకు. దానికోసమై లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ మాసం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు మీ పార్ట్నర్ తో మాత్రం. ఇంకా హ్యాపీనెస్ కోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన కుజుడు మీకు రాహుతో కలిసి ఉన్నారు. దీని మూలంగా జాగ్రత్తగా ఉండండి. కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి ఈ మాసంలో అవుతాయి. కానీ ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించడం లేదో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వృత్తిపరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా బాగుండబోతోంది. మీరు అనుకున్న కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. హైక్స్, మీకు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ బాగుంటాయి ఈ మాసం అనేది. దశమ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు, రవి, శుక్ర గ్రహాలు ఉంటాయి. కానీ రవి మాత్రం 14వ తారీఖు నుంచి మీనరాశికి వెళ్తారు. దశమ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉండటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.